హాయ్, నా పేరు రాజుప్రభ. మీరు చూస్తున్నారు ఎంఆర్పి ఎడ్యుకేషన్ ఛానల్. మీరు గ్రూప్స్, పోలీస్, డిఎస్సి, జీపీఓ, ఎన్టీపీసీలకు ప్రిపరేషన్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక సబ్జెక్టును బట్టి విధానంగా కాకుండా అర్థం చేసుకుంటూ చదివితే మనకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంది. ఇద్దరు వ్యక్తులు డిస్కషన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అనేది మనకు బాగా గుర్తుండిపోతుంది. అలాంటి ప్రయత్నమే నేను చేశాను. ఈ వీడియోలో బెంగాలీ విభజన గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో ఒక కీలకమైన ఘట్టాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది కేవలం ఒక ప్రాంతీయ విభజన కథ కాదు, యావత్ భారతదేశ గతిని మార్చేసిన ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి ప్రతిస్పందనగా పుట్టిన ఒక మహోద్యమం. మనం మాట్లాడుకోబోయేది బెంగాల్ విభజన గురించి, ఆ నిప్పుకణిక నుండే పుట్టిన స్వదేశీ ఉద్యమం గురించి కూడా. మన దగ్గర ఉన్న సోర్సెస్ ఒక పెద్ద ప్రశ్నని మన ముందుంచుతున్నాయి. బ్రిటిష్ వారు చెప్పినట్టు ఇది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయమా, లేక భారత జాతీయవాదం గుండెకాయ మీద కొట్టిన ఒక వ్యూహాత్మక దెబ్బనా? ఆ ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది. చూడండి, బ్రిటిష్ వారి పాలనా విధానానికి మూలస్తంభం ఏంటి? విభజించి పాలించు, అంటే డివైడ్ అండ్ రూల్. బెంగాల్ విభజన అనేదే ఆ విధానానికి ఒక ప్రయోగశాల లాంటిది. అప్పట్లో బెంగాల్ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అది భారత జాతీయవాదానికి, మేధో విప్లవానికి ఒక కేంద్ర బిందువు. కాంగ్రెస్ నాయకులైన, విప్లవకారులైన, రచయితలైన అందరి గొంతుక కలకత్తా నుంచే వినిపించేది. ఆ ఐక్యతను, ఆ చైతన్యాన్ని దెబ్బతీయడమే లార్డ్ కర్జన్ అసలుద్దేశం అన్నమాట. అంటే బ్రిటిష్ వారు చెప్పిన కారణం అది పూర్తిగా ఒక కట్టుకథ అంటారా? వాళ్లు చెప్పింది బెంగాల్ ప్రావిన్స్ చాలా పెద్దది, దాదాపు 78 మిలియన్ల జనాభాతో ఉంది, ఒకే లెఫ్టినెంట్ గవర్నర్ కింద పాలించడం అసాధ్యమని కదా. మరి అందులో ఏమాత్రం నిజం లేదా? చూడండి, అందులో కొంత వాస్తవం ఉంది, కాదన్లేం. బెంగాల్ నిజంగానే చాలా పెద్ద ప్రావిన్స్, పరిపాలన కష్టంగానే ఉండేది. కానీ ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేటప్పుడు ఆ పరిష్కారం వెనుకున్న ఉద్దేశ్యం చాలా ముఖ్యం. వాళ్లు నిజంగా పరిపాలన మెరుగుపర్చాలనుకుంటే భాషా ప్రాతిపదికన బీహార్ లేదా ఒరిస్సా ప్రాంతాలను వేరు చేయొచ్చు. కాని వాళ్ళు అలా చెయ్యలేదు. వాళ్లు గీసిన గీత చాలా తెలివైనది, ఇంకా చెప్పాలంటే ప్రమాదకరమైనది. హిందువులు అధికంగా ఉన్న పశ్చిమ బెంగాల్ను ఒకవైపు, ముస్లింలు అధికంగా ఉన్న తూర్పు బెంగాల్, అస్సాంలను కలిపి మరోవైపు ఇలా వేరుచేశారు. ఇది మత ప్రాతిపదికన ప్రజలను విడదీసే స్పష్టమైన కుట్ర. సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్రజల స్పందన. అక్టోబర్ 16, 1905 విభజన అమల్లోకి వచ్చిన రోజు. ఆ రోజును బెంగాల్ ప్రజలు జాతీయ సంతాప దినంగా పాటించారు. మన సోర్సెస్లో ఉన్న కొన్ని వివరాలు చదువుతుంటేనే ఒళ్ళు గగురుపొడుస్తుంది. ప్రజలు వేలాదిగా గంగానదిలో స్నానాలు చేసి, వీధుల్లో వందేమాతరం పాడుతూ ప్రదర్శనలు చేశారు. ఒకరికొకరు రాఖీలు కట్టుకుని తమ ఐక్యతను చాటుకున్నారు. అంటే విభజన గీతను చెరిపేసే ఒక సాంస్కృతిక ప్రతిఘటనాది. నిజం, అది కేవలం ఒక రాజకీయ నిరసన కాదు, అదొక భావోద్వేగభరితమైన స్పందన. రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు హిందువులు, ముస్లింలు ఒకరి చేతికి మరొకరు రాఖీ కట్టుకున్నారు. అంటే ఒక తాడుదారంతో బ్రిటిష్వారి కత్తిగాటును మాన్పగలమని వాళ్లొక సంకేతం పంపారు. ఆ రోజు ఏ ఇంట్లోనూ వంట చేయలేదు. కలకత్తా వీధులన్నీ మూగబోయాయి. బ్రిటిష్వారు ఊహించిందొక రాజకీయ నిరసన, కాని వాళ్లకెదురైంది యావత్ ప్రజల ఆత్మఘోష. ఈ ఆత్మఘోష, ఈ ఆవేశం ఒక వ్యవస్థీకృత ఉద్యమంగా ఎలా మారింది? ఇక్కడే వందేమాతరం ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం తెరపైకి వస్తుంది. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం అప్పటికే ప్రసిద్ధి చెందిన ఈ ఉద్యమంతో అది స్వాతంత్ర్య పోరాట జాతీయ గీతంగా మారిపోయింది కదా. అవును, ఆ ప్రజా ఉద్యమానికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని, ఒక డైరెక్షన్ని ఇచ్చింది 1906లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం. దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరిగిన ఆ సమావేశం చాలా కీలకం. ఎందుకంటే ఒక మితవాదిగా పేరున్న నౌరోజీ అధ్యక్షతన కాంగ్రెస్ చాలా తీవ్రమైన, దూకుడైన నిర్ణయాలు తీసుకుంది. ఇది బెంగాల్ విభజన నాయకుల్లో ఎంతటి మార్పు తెచ్చిందో చూపిస్తుంది. ఆ సమావేశంలో తీసుకున్న 3 కీలక తీర్మానాలు ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచాయి అంటారు. అవి స్వదేశీ, బహిష్కరణ మరియు జాతీయ విద్య. వినడానికి సాధారణ పదాల్లా ఉన్నా వాటి ప్రభావం చాలా లోతైనది. అసలు ఈ 3 తీర్మానాల వెనక ఉన్న వ్యూహమేంటి? ఇది కేవలం నిరసన తెలిపే వ్యూహం కాదు.
ఇది ఒక ప్రత్యామ్నాయ రాజ్యాన్ని నిర్మించే బ్లూప్రింట్. ఆలోచించండి. మొదటిది స్వదేశీ అంటే కేవలం దేశీయ వస్తువులు కొనడం కాదు, బ్రిటిష్ వారి ఆర్థిక వ్యవస్థపై ఆధారపడటాన్ని పూర్తిగా తిరస్కరించి మన స్వంత ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడం. మన పరిశ్రమలు, మన బ్యాంకులు, మన బీమా కంపెనీలు. ఆర్థిక స్వాతంత్రం లేకుండా రాజకీయ స్వాతంత్రం అసాధ్యం అనే గొప్ప ఆలోచనిది. ఇక రెండవది బహిష్కరణ అంటే బైకాట్. ఇది స్వదేశీకి మరోవైపు. ఇది కేవలం విదేశీ వస్తువులను వాడకపోవడం మాత్రమే కాదు, అదొక రాజకీయ ఆయుధం. మన సోర్సెస్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రజలు విదేశీ బట్టలను, చక్కెరను, ఉప్పును బహిరంగంగా తగలబెట్టారు. కొంతమంది పూజారులు విదేశీ చక్కెరతో చేసిన ప్రసాదాన్ని తీసుకోవడానికి నిరాకరించాలట. అంటే ఈ ఉద్యమం ప్రజల రోజువారీ జీవితంలోకి, చివరికి వారి వంటగదిలోకి, పూజగదిలోకి కూడా వెళ్ళింది. ఖచ్చితంగా. బహిష్కరణ అంటే బ్రిటిష్ వారి ఆర్థిక మూలాలపై నేరుగా దాడి చేయడం. అప్పట్లో మాంచెస్టర్ నుండి వచ్చే బట్టలు భారత మార్కెట్ను ముంచెత్తేవి. వాటిని బహిష్కరించడం అంటే నేరుగా బ్రిటిష్ పారిశ్రామికవేత్తల జేబు మీద కొట్టడమే. ఇది వారికి బాగా నొప్పి కలిగించింది. ఇక మూడవది జాతీయ విద్య. ఇది అన్నింటికంటే దూరదృష్టితో కూడిన నిర్ణయం. దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి. బ్రిటిష్ విద్యా విధానానికి, ఈ జాతీయ విద్యా విధానానికి తేడా ఏంటి? కేవలం పాఠశాలలు కట్టడమేనా, లేక దాని వెనుక ఇంకా లోతైన తత్వముందా? చాలా లోతైన తత్వం ఉంది. బ్రిటిష్ విద్య యొక్క ముఖ్య ఉద్దేశమేంటి? తమ పరిపాలనకు అవసరమైన గుమస్తాలను అంటే క్లర్క్స్ను తయారు చేయడం. అది భారతీయులలో ఆత్మన్యూనత భావాన్ని నింపేది. మన చరిత్రను, మన సంస్కృతిని తక్కువ చేసి చూపించేది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ జాతీయ విద్య మన భాషలో, మన చరిత్రను, మన విజ్ఞానాన్ని, మన విలువలను బోధించేది. యువతలో జాతీయ గర్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడమే దాని లక్ష్యం. అరబిందో ఘోష్ వంటి మహనీయులు దీనికి నాయకత్వం వహించారు. ఈ తీర్మానాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. ఆచరణలో అద్భుతాలు జరిగాయి. ఉదాహరణకు ఆచార్య ప్రఫుల్లచంద్ర రే బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీ స్థాపించారు. అది దేశంలోనే మొట్టమొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటి. అంటే మనం కేవలం బట్టలు, సబ్బులు మాత్రమే కాదు, మందులు కూడా మనమే తయారు చేసుకోగలమని నిరూపించారు. అలాగే బెంగాల్ లక్ష్మీ కాటన్ మిల్స్ వంటి ఎన్నో పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా ఉద్యమం. అవును, అదొక స్టార్టప్ విప్లవం లాంటిది. ప్రజల నుండొచ్చిన ఈ ఉత్సాహాన్ని ఒక వ్యవస్థీకృత రూపంలోకి తీసుకురావడానికి ఎన్నో సంస్థలు పుట్టుకొచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశ్వినీ కుమార్ దత్తా స్థాపించిన స్వదేశీ బాంధవ్ సమితి. దాని పేర్లోనే ఉంది స్వదేశీ మిత్రుల సంఘం అని. దీనికి తూర్పు బెంగాల్లో దాదాపు 159 శాఖలుండేవంటే దాని విస్తృతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ప్రచారం చేసే సంస్థ కాదు, వివాదాల్ని పరిష్కరించేది, గ్రామాలకు సహాయం చేసేది, స్వదేశీ సందేశాన్ని పాటలు, నాటకాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక సమాంతర ప్రభుత్వంలా పనిచేసింది. అయితే బెంగాల్లో మొదలైన ఈ నిప్పురవ్వ అక్కడికే పరిమితం కాలేదు కదా, దేశం నలుమూలలకు వ్యాపించింది. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే బెంగాల్ విభజనను ప్రజలు కేవలం బెంగాళీలపై జరిగిన దాడిగా చూడలేదు. అది యావత్ భారత జాతీయవాదంపై జరిగిన దాడిగా భావించారు. అందుకే ప్రతి ప్రాంతంలోని నాయకులు దీన్ని తమ సమస్యగా తీసుకున్నారు. పంజాబులో లాలా లజపతిరాయ్, అజిత్ సింగ్ ఉద్యమాన్ని నడిపారు. పూణే, బొంబాయిలలో బాలగంగాధర తిలక్ తన శివాజీ గణపతి ఉత్సవాల ద్వారా స్వదేశీ సందేశాన్ని ప్రజలందరికీ చేరవేశారు. ఢిల్లీలో సయ్యద్ హైదర్ రజా, మద్రాసులో చిదంబరం పిళ్ళై, సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి వారు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ముఖ్యంగా మన సోర్సెస్లో ఆంధ్ర ప్రాంతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బెంగాల్కు చెందిన జాతీయవాద నాయకుడు బిపిన్ చంద్ర పాల్ ఆంధ్ర పర్యటన ఇక్కడ ఉద్యమానికి కొత్త ఊపిరి పోసిందట. ఒక్కసారి అదృశ్యాన్ని ఊహించుకోండి. బెంగాల్ నుండి వచ్చిన ఒక మహావక్త రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం వంటి నగరాల్లో తన వాగ్ధాటితో ప్రజలను ఉత్తేజపరుస్తున్నాడు. ఆ ప్రభావం చాలా బలంగా ఉంది. పాల్ ప్రసంగాలు ఆంధ్ర యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించాయి. ఆయన స్ఫూర్తితోనే జాతీయవాద భావాలను వ్యాప్తి చేయడానికి కృష్ణా పత్రిక వంటి పత్రికలు ప్రారంభమయ్యాయి. అంటే బెంగాల్లో మొదలైన ఒక ఆలోచన పత్రికల రూపంలో, ప్రసంగాల రూపంలో ప్రయాణించి దేశంలోని ప్రతి మూలకు చేరింది. ఇది నిజమైన అఖిల భారత ఉద్యమం. విద్యార్థులు, మహిళలు, రైతులు
సమాజంలోని అన్ని వర్గాల వారు ఇందులో పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దాదాపు 6 ఏళ్లపాటు ఉద్యమం జరిగిన తర్వాత మరి బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చిందా? ప్రజల పోరాటం ఫలించిందా? ఫలించింది. ప్రజల నిరంతర ప్రతిఘటన ముందు బ్రిటిష్ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. 1911లో కింగ్ జార్జ్ వి భారతదేశ పర్యటనకొచ్చినప్పుడు ఢిల్లీలో ఒక పెద్ద దర్బార్ నిర్వహించారు. ఆ దర్బారులోనే బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది స్వదేశీ ఉద్యమానికి అంటే ప్రజలు గెలిచారు, కథ సుఖాంతమయ్యింది. కాని మన సోర్సెస్ ప్రకారం ఇక్కడే ఇంకో పెద్ద మలుపుంది. బ్రిటిష్ వారు అంత సులభంగా ఓటమిని అంగీకరించే రకం కాదు కదా? ఖచ్చితంగా కాదు. వాళ్లు ఒక చేత్తో విభజనను రద్దు చేస్తూనే మరో చేత్తో ఇంకో పెద్ద వ్యూహాత్మకమైన అడుగు వేశారు. అదే భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ఎందుకు? రాజధాని మార్పుకు జాతీయ ఉద్యమానికి సంబంధమేంటి? చాలా పెద్ద సంబంధముంది. కలకత్తా అప్పటికి జాతీయవాదానికి నరాల కేంద్రం. అన్ని రాజకీయ కార్యకలాపాలు, చర్చలు, ప్రణాళికలు అక్కడే జరిగేవి. రాజధానిని ఢిల్లీకి మార్చడం ద్వారా వాళ్లు కలకత్తా ప్రాముఖ్యతను ఒక్కదెబ్బతో తగ్గించేశారు. జాతీయవాదులందరినీ ఒకేచోట కేంద్రీకృతం కాకుండా చేశారు. అంటే ఒక రకంగా ఓటమిని అంగీకరిస్తూనే భవిష్యత్తులో ఉద్యమం మళ్లీ అంత బలంగా పుంజుకోకుండా ఒక దెబ్బ కొట్టారు. ఇది బెంగాల్ యొక్క రాజకీయ ప్రాధాన్యతను హరించడమే. మొత్తం మీద చూస్తే బెంగాల్ విభజన ఒక విఫలమైన ప్రయోగంలా కనిపిస్తున్నా దాని పర్యవసానాలు చాలా దూరం ప్రయాణించాయి. బహిష్కరణ, స్వదేశీ వంటి శక్తివంతమైన రాజకీయ ఆయుధాలను స్వాతంత్ర్య పోరాటానికి అందించింది. భవిష్యత్తులో గాంధీజీ నేతృత్వంలో జరిగిన సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలకు ఇదే స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు, ఈ ఉద్యమం సాంస్కృతికంగా కూడా ఒక చెరగని ముద్ర వేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఉద్యమ సమయంలోనే అమర్ సోనార్ బంగ్లా అంటే నా బంగారు బెంగాల్ అనే గీతాన్ని రాశారు. అది బెంగాలీల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఒక ఉద్యమం కోసం రాసిన ఆ పాట దశాబ్దాల తర్వాత 1971లో బంగ్లాదేశ్ జాతీయ గీతంగా మారింది. ఒక నిరసన గీతం ఒక దేశానికి జాతీయ గీతం కావడం ఎంత గొప్ప విషయం! నిజంగా అద్భుతం. ఒక రాజకీయ నిర్ణయానికి ప్రతిస్పందనగా పుట్టిన కళ సరిహద్దులు దాటి తరతరాలకు స్ఫూర్తిగా నిలవడం విశేషం. చివరగా మన శ్రోతలను ఆలోచింపజేసి ఒక ప్రశ్నతో ముగిద్దాం. బ్రిటిష్ వారు 1911లో బెంగాల్ విభజనను భౌతికంగా రద్దు చేసినప్పటికీ వారు 1905లో నాటిన విభజించి పాలించు అనే విషబీజాల ప్రభావం నిజంగా అంతరించిపోయిందా? హిందూ ముస్లింల మధ్య వారు గీసిన ఆ విభజన రేఖ కాలక్రమేణా ఎంతగా బలపడింది? 1905 నాటి ఈ వ్యూహం 1947 నాటి దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను ఏ మేరకు ప్రభావితం చేసి ఉండవచ్చు? ఇది చరిత్ర మనకు వదిలివెళ్లిన ఒక లోతైన ప్రశ్న.